బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కేంద్రంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశారని ఆరోపించారు. ఇండియాకి రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పడానికే హరీష్ అమెరికా వెళ్లారని అన్నారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం కూడా సహకరించడం లేదన్నట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు పంపిస్తామని నెల రోజుల క్రితం కేంద్ర అనుమతి కోరితే ఇంతవరకు స్పందన లేదని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలకంగా ఉన్నారు. ఎస్ఐబి చీఫ్గా ఉన్న ఆయన డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన్ని ఇండియాకి తిరిగి వస్తే ఈ కేసు చివరి దశకు చేరుకుంటోంది. కానీ ఆయన ఇండియాకు రాకుండా చేయాల్సిన ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. ఈ కేసు గత నెల 11న కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో పంజాగుట్ట పోలీసులు, సిఐడి, సిబిఐ దర్యాప్తు సంస్థల ద్వారా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నించారు. కానీ కేంద్రం నుంచి అనుమతి రాలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు. కోమటిరెడ్డి చెప్పినంత వరకు అమెరికా వెళ్ళినట్టు హరీష్ బయట పెట్టలేదు. మంత్రి ఆరోపించిన తర్వాత తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే అమెరికా వెళ్ళాలని హరీష్ రావు వివరణ ఇచ్చారు. భార్యకు బాగోలేకపోతే ఎవరికీ తెలియకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడికంటే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ ఆయన దగ్గర పోయి మాట్లాడి, నువ్వు ఇప్పుడంతలా రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము నెల రోజులు అయింది. మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. సిబిఐ పర్మిషన్ బ్రిటన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కేంద్రంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశారని ఆరోపించారు. ఇండియా రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పడానికే హరీష్ అమెరికా వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ ఈ నేతలతో పాటు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలపైన నిఘా పెట్టారన్న ఆధారాలు ఒక్కొక్కటిగా లభ్యమవుతున్నాయి. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే దీనిపైన అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అది నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతుంది. ఆ దర్యాప్తులో తాను ఎక్కడ కూడా జోక్యం చేసుకోవడం లేదు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంటూ ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ నిన్న అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ సవాళ్ళు ప్రతి సవాళ్లకు దారితీశాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా హరీష్ రావును, అటు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రహస్యంగా అమెరికా పర్యటన చేసొచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ కొలరాడో, చికాగోలో అటు ప్రభాకర్ రావును కలిశారు. ఆయన ప్రభాకర్ రావు వాస్తవానికి ఇటీవల కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనపైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని, రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి సిద్ధపడుతున్న ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ఒక పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఆయన తరపున ప్రముఖ న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు, త్వరలోనే తాను దీర్ఘకాలిక చికిత్స కోసం అమెరికాలో చికిత్స పొందుతున్నాను, త్వరలోనే తాను చికిత్స పూర్తయిన తర్వాత అటు అందుబాటులోకి వస్తానంటూ ఆయన చెప్పారు. అంటే జూన్ నెలాఖరు లోపల తాను హైదరాబాద్కు వస్తానంటూ ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనం కలిగిస్తున్నాయి.
ఈ నెలాఖరుకు అటు ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన కనుక వస్తే ఈ కేసు దర్యాప్తు మొత్తం పూర్తయిపోతుంది. ఇప్పటికే అనేక మంది పోలీసు అధికారులు ప్రణీత్ రావు దగ్గర నుంచి తిరుపతి అన్న వరకు 4 పోలీసు అధికారులు కూడా అందరూ ప్రభాకర్ రావు చెప్పిన ఆదేశాల మేరకే తాము చేశాము. కేసీఆర్ ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చారు, ప్రభాకర్ రావు మాకు ఆదేశాలు ఇచ్చారు, మేమంతా చేశామని చెప్పిన నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ చాలా కీలకంగా మారింది. ప్రభాకర్ రావును కనుక విచారిస్తే ఆయనకు నేరుగా ఆదేశాలు ఇచ్చిన కేసీఆర్ కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరెవరు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. అంటే నేరుగా ఈ కేసులో ట్యాపింగ్ కేసులో వాళ్ళు కూడా దోషులుగా తేలే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా నిందితులుగా మారే అవకాశం ఉంటుంది. అది నిలువరించడానికే రహస్యంగా హరీష్ రావుని అక్కడికి పంపించారనే ఆరోపణను కోమటిరెడ్డి చేశారు. అయితే అటు హరీష్ రావు కూడా ముందుగా తాను విదేశాలకు వెళ్తున్నట్లుగా అసలు హరీష్ రావు అందరు నేతలు ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్ళారు, ఆ విదేశీ పర్యటనలన్నీ కూడా అందరికీ చెప్పే వెళ్ళారు. కానీ హరీష్ రావు ఎక్కడ కూడా ఆయన విదేశీ పర్యటన గురించి ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు. ఆయన అత్యంత రహస్యంగా గత మే 26వ తారీఖున వెళ్ళారు, 1వ తారీఖున తిరిగి వచ్చారు. కానీ నిన్న హరీష్ రావు అటు కోమటిరెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకి వెళ్ళాను, అక్కడ ఏ హోటల్లో ఉన్నాను, ఎవరెవరిని కలిశాను, పూర్తి వివరాలు తీసుకొస్తాను గన్ పార్క్ దగ్గరికి, అక్కడే కోమటిరెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు చూపించాలంటూ ఆయన కూడా సవాల్ విసిరారు. ప్రస్తుతం అటు హరీష్ రావు సవాల్ పైన అయితే కోమటిరెడ్డి స్పందించలేదు, కానీ పూర్తి ఆధారాలు ఉన్నాయి. హరీష్ రావు ప్రభాకర్ రావు ఇద్దరు కూడా కొలరాడో చికాగోలో కలిశారు. ప్రభాకర్ రావు ఈ నెలాఖరికి తిరిగి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఆపడానికే హరీష్ రావు అక్కడికి వెళ్ళాడు అనే ఆరోపణను కోమటిరెడ్డి చేస్తున్నారు. చూడాలి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కడి దాకా వెళ్తాయో, కానీ పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతూ ఉంది. అటు కోర్టు ప్రభాకర్ రావుకు బ్లూ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయాల్సిందిగా చెప్పింది. బ్లూ కార్నర్ నోటీస్ కూడా జారీ చేశారు. ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు ఈ నెల ఆయన చెప్పినట్లుగా, ఆయన న్యాయస్థానంలో చెప్పినట్లుగా ఈ నెలాఖరికి కనుక రాకుంటే ఆయన పైన తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెప్పి ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఇంకా ఇందులో కేంద్ర ప్రభుత్వం పైన కూడా కొన్ని ఆరోపణలు మంత్రి కోమటిరెడ్డి చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అనే ఆరోపణలు కూడా కోమటిరెడ్డి చేశారు. వాస్తవానికి హైదరాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు సందర్భంగా అక్కడ విదేశాల్లో ఉన్న ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు కావచ్చు, అట్లనే సురేందర్ ప్రభాకర్ రావు ఇద్దరికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నించాయి. కానీ కోర్టు దానికి అనుమతి ఇవ్వకపోవడంతోనే అక్కడి వరకు నిలిచిపోయింది. ప్రస్తుతం అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది కూడా వేచి చూడాలి ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.